కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనకి దేవాలయాలు అనగానే మొట్టమొదట గణపతి, అష్టగణపతులు మొత్తము మహారాష్ట్ర ప్రాంతంలో కనిపిస్తుంది. అలాగే పరమేశ్వరుడు, 12 జ్యోతిర్లింగాలు, అలాగే అద్భుతమైనటువంటి పంచారామాలు, వీటి యొక్క వైశిష్ట్యము. అదే మనం చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్తే అష్టాదశ శక్తిపీఠాలు, అవే 54 108 క్షేత్రాల కింద కూడా చాలా విశేషంగా విభజించబడి వాటి యొక్క ప్రత్యేకత. అయితే ఈ దేవాలయాలు ఎంత దూరం వ్యాప్తి చెంది ఉన్నాయో అంత దూరం దాకా సనాతన వైదిక సంస్కృతి ఉండేది. చాలా గొప్ప విషయం. మనం ఏదో అనుకుంటాం ఒక భారతదేశానికి సంబంధించిన దేవాలయాలని. కాదు, శ్రీలంకకు వెళ్ళినా, నేపాల్కి వెళ్ళినా, పాకిస్తాన్కి వెళ్ళినా, ఇవన్నీ ఎందుకు, అజర్బైజాన్కి వెళ్ళినా, అజర్బైజాన్లో ఒక గుడి ఉంటుందండి. మొత్తం అంతా తురుష్కులే చుట్టూతా. ఈ రోజుకి చుట్టూతా ఉన్నవాళ్ళు పూర్ణమైనటువంటి తురుష్కులు అయినప్పటికీ అక్కడ ఒక దేవాలయంలో అగ్నిహోత్రము నిరంతరము ఈరోజు వెలుగుతూ ఉంటుంది. అగ్ని ఆరాధన అనేది చాలా విశేషంగా చేసుకునేవాళ్ళు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క సంతానమైన సాంబుడు సూర్యుడి దేవాలయాల్ని కట్టించి సౌరశాస్త్రము, సౌరానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ ఎవరు మేము చెయ్యము అంటే ప్రత్యేకంగా అజర్బైజాన్ ప్రాంతం నుంచి ఆ శాఖకి సంబంధించినటువంటి పండితుల్ని తీసుకొచ్చి ఇక్కడ చేయించారు. అంటే భారతదేశమే కాదు, చాలా దూరాల దాకా ఈజిప్ట్లో కట్టినటువంటి మాయన్ కల్చర్లో పిరమిడ్స్ అయిన మయుడు, ఆ మయుడే తీసుకొని వచ్చి ధర్మరాజుకు సంబంధించినటువంటి అత్యంత వైభవమైన మయ సభని కట్టినటువంటి వాడు. కాబట్టి ఈ కల్చర్ అనేటటువంటిది అంతటా వ్యాప్తి చెంది ఉండేది. ఈ క్షేత్ర మాహాత్మ్యం చాలా ఉంది. ఇలా మనం క్షేత్రాల గురించి విష్ణు క్షేత్రాలు చెప్తే 108 దివ్యదేశ క్షేత్రాలు అని వాటి యొక్క మాహాత్మ్యాన్ని, ఇంకా అనేక క్షేత్రాలు విష్ణు క్షేత్రాల గురించి చాలా గొప్పగా మనకు చెప్పబడుతుంది. అలాగే కోణార్క్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినా, కాశీ దగ్గరికి వెళ్ళినా పూర్తిగా సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి మాహాత్మ్యము, ఆ గొప్పతనము మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది. ఇలా సమస్తమైన అదే మనం చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారిని తీసుకుంటే విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు తిరుచెందూరు నుంచి చాలా విశేషమైన క్షేత్రాలు. అంటే ఒక్కొక్క దేవత ఈ భారతదేశంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక విశేషమైన విభూతితోటి ఉన్నారు. ఆ దేవతల విభూతి అర్థం కావాలంటే దేవాలయాల గురించి మనకు అర్థం కావాలి. ఇందులో ఇవాళ 5 అక్షి కళ్ళకి సంబంధించినటువంటి 5 దేవతల గురించి చెప్పుకుందాం. ఇవన్నీ మీరు వినే ఉంటారు, కానీ మన తెలుగునాట ఉండేటటువంటి ఒక అక్షిని మనం ఎక్కువ వినం. అది ఏమిటి అంటే 5 పంచాక్షి దేవాలయాలు అంటారు. ఈ పంచాక్షి దేవాలయాల్లో కాశీలో ఉండే అమ్మవారి పేరు విశాలాక్షి, మధురలో ఉండే అమ్మవారి పేరు మీనాక్షి, కంచిలో ఉండేటువంటి అమ్మవారి పేరు కామాక్షి. మన ఎవ్వరికీ తెలియనటువంటిది మన తెలుగునాట వరంగల్ దగ్గర పద్మాక్షి అనేటటువంటి అమ్మవారు ఉన్నారు. ఆ పద్మాక్షి అమ్మవారి గుడికి అందరూ కూడా ఎక్కువ వెళ్ళలేరు. చాలామంది వరంగల్లో ఉండేవాళ్లే పద్మాక్షి అమ్మవారి దర్శనం చేసుకోలేరు. ఆ అమ్మవారు చాలా మహత్తరమైన శక్తితో కూడినటువంటి తల్లి ఆ పద్మాక్షి అమ్మవారు. ఈ పద్మాక్షి అనేది ఇక్కడ ఉంటే మనం హంపి క్షేత్రానికి వెళ్ళామనుకోండి, విరూపాక్షి. ఈ విరూపాక్షి, పద్మాక్షి, అలాగే విశాలాక్షి, మీనాక్షి, కామాక్షి, ఈ 5 కలిస్తే అది పంచాక్షి దేవాలయాలు. ఈ పంచాక్షి దేవాలయాలు ఏమిటి, ఒక్కొక్క అక్షి ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మనం దేవాలయం గురించి చెప్పుకునేటువంటి దాంట్లో ప్రత్యేకంగా చెప్పుకుంటూ వెళ్దాం. పంచారామాలు ఏమిటి, 12 జ్యోతిర్లింగాలు ఏమిటి, కనీ విని ఎరుగని కనుమరుగై ఉన్నటువంటి క్షేత్రాలు మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలు. ఈ భూమి యొక్క ఈక్వేటర్ ఏదైతే భూమధ్య రేఖ ఉందో అది ఉజ్జయిని క్షేత్రమై ప్రపంచమంతా ఎలా కాలాన్ని అందించింది,
ఆ ఉజ్జయిని క్షేత్ర మాహాత్మ్యం ఏంటి, కాశీ విశ్వేశ్వరుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఇలా అన్ని విషయాల్ని ఒకదాని తర్వాత ఒకటి తరచి గురుక్షేత్రాలు ఏమున్నాయి, వాటిలో ఉండేటటువంటి సైన్స్ ఏమిటి, దాంట్లో ఉన్న గొప్పతనం ఏమిటి, ఈ విషయం అన్నీ కూడా మనం డివోషనల్ ట్రీ ఛానల్ ద్వారా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ తెలుసుకుంటూ వెళ్దాం.